హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ లో భాగంగా రేషన్ కార్డ్ లో చిన్నపిల్లల్ని యాడ్ చేసినప్పుడు అప్పటికి వాళ్ళ ఏజ్ అనేది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, బిలో 5 years లోపల ఉంటుంది. అలాంటి వాళ్ళకు రేషన్ కార్డు యాడ్ చేసినప్పుడు మీరు ఈకేవై చేయడానికి పాసిబిలిటీ ఉండదండి. సో ఈకేవై చేయాలంటే రేషన్ కార్డులో ఎక్కించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మదర్ కానీ ఫాదర్ యొక్క బయోమెట్రిక్ ద్వారా మనం ఈకేవైసీ చేసేవాళ్ళం. సో ఆ విధంగా ఈకేవై చేయడం వల్ల సో ఎందుకంటే చిల్డ్రన్స్ రైస్ కార్డు యాడ్ చేసేటప్పుడు 6 years అబోవ్ ఉంటే గినా మనకి అప్పటికి ఆధార్ అనేది అప్డేట్ చేసుకుని ఉంటాం కాబట్టి సో డైరెక్ట్ గా వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ద్వారా ఈకేవై చేస్తే అప్పుడు మనకి పేరెంట్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి రాదు, ఈకేవై సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. అలాగే 5 years బిలో గానీ 6 years బిలో గానీ ఉన్నప్పుడు మనం రేషన్ కార్డులో యాడ్ చేసినప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ చాలా మందిని అయితే రేషన్ కార్డులో యాడ్ చేయడం జరిగిందండి. యాడ్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి వాలంటరీ వ్యవస్థ జేఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్ చెప్పేసి గ్రామ వార్డులకు సంబంధించి ఒక యాప్ అనేది ఉన్నది. ఆ యాప్ ద్వారా అప్లై చేసినటువంటి టీ నెంబర్ ద్వారా ఈకేవై చేసేటప్పుడు అక్కడ మనకి 5 years బిలో అని చెప్పి సెలెక్ట్ చేసుకుని పిల్లల యొక్క పేర్ల దగ్గర మదర్ యొక్క అథెంటికేషన్ లేకుంటే ఫాదర్ యొక్క అథెంటికేషన్ ద్వారా రైస్ కార్డ్ ఈకేవై చేసి వాళ్ళకి రైస్ కార్డ్ ఇష్యూ చేసిన తర్వాత 1 month కు రేషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో అలాంటివన్నిటి ఇప్పుడు మొత్తం మనకి ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డ్ ఈకేవై ప్రాసెస్ అనేది చేయాలని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకి 5 years బిలో ఉన్న వాళ్ళకి ఇంకా ఇప్పటి వరకు ఎటువంటి ఆప్షన్ అయితే తీసుకురాలేదు. ముఖ్యంగా మనకి ఈకేవై ప్రాసెస్ లో భాగంగా 6 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఆధార్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత 1 week లోపల అప్డేట్ అయిన వెంటనే మీకు సంబంధించినటువంటి గ్రామ సచివాలయంలో గానీ అలాగే డీలర్ షాప్ దగ్గర గానీ మీరు ఈకేవై చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనము రేషన్ డీలర్ దగ్గర రేషన్ తీసుకున్నప్పుడు కొంతమందికి మీ యొక్క రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ లేదు. సో అలాంటి వాళ్ళందరికీ మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా మనకి ఈ ఏప్రిల్ 1 నుంచి 15 తేదీ లోపల మనకి రేషన్ అనేది డెలివరీ చేస్తున్నారు కదా, రేషన్ అనేది మనకు వేయడం అయితే జరుగుతుంది కదా. సో ఈ ప్రాసెస్ లో భాగంగా మీ చిన్నపిల్లలు 6 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ద్వారా ఒకసారి బయోమెట్రిక్ అనేది వేయించండి. అక్కడ మీకు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా అలాగే మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా అలాగే మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా అక్కడ ఈకేవై అయిందా లేదని చెప్పేసి క్లియర్ గా చూపించడం అయితే జరుగుతుంది. సో సమ్ కారణాల చేత నేను ఆ వీడియో అనేది రికార్డ్ చేయలేదు. బట్ ఇక్కడ నేను నా యొక్క రేషన్ కార్డ్ నెంబర్ వేసేటప్పుడు బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు అక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. అప్పుడు నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అప్డేట్ చేయడం జరిగింది. సో అప్డేట్ చేసినప్పుడు ఒక పిక్ అనేది తీసుకోవడం అయితే జరిగిందండి. సో అప్డేట్ చేసిన వెంటనే మనకి మొబైల్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. సో ఈ విధంగా మనకి ఈ ఏప్రిల్ 30 తేదీ లోపల ఎవరైతే రేషన్ కార్డు ఈకేవై పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వెంటనే పూర్తి చేసుకోండి. సచివాలయంలో కూడా ఎనీ ఎంప్లాయీ దగ్గర మీకు ఓటీపీ ద్వారా గానీ అలాగే ఫేషియల్ ద్వారా గానీ మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి మీ సంబంధించి డీలర్ షాప్ దగ్గర కూడా మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇంటింటి రేషన్ వేస్తున్నారు కాబట్టి వెంటనే మీరు మీ దగ్గరికి రేషన్ దగ్గరికి వెళ్లకుండా మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యాన్ వచ్చినప్పుడు రేషన్ డీలర్ సంబంధించి వ్యాన్ వచ్చినప్పుడు అక్కడ మీరు మీ యొక్క రేషన్ కార్డు నెంబరు గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డు నెంబర్ కావచ్చు అలాగే గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన మీకు అక్కడ ఈకేవై అనేది ఎస్ అని చెప్పేసి ఉంటుంది, లేకుంటే నో అని చెప్పేసి ఉంటుందండి. అప్పుడు మీరు ఈకేవై చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకి 5 years బిలో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఈకేవై చేయడానికి ఇంకా పెండింగ్ ఉన్నాయి, పేరెంట్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉన్నాయి. అలాంటి వాళ్ళకు ఇంకా ఎటువంటి ఆప్షన్ అయితే తీసుకురాలేదు. మేబీ చూద్దాం, వెయిట్ చేద్దాం. మనకి ఏప్రిల్ 30 వరకు అయితే టైం ఇచ్చారు కదా. సో అలాంటివన్నిటికి ఇంకేమైనా కొత్త ఆప్షన్ తీసుకొస్తారా లేదని చెప్పేసి చూడాలి. బహుశా ఇప్పుడు మనకి 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు 6 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆధార్ని అప్డేట్ చేసుకుని వారికి పెండింగ్ వచ్చినటువంటి ఈకేవై పెండింగ్ వచ్చినటువంటి లిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆధార్ అప్డేట్ చేసుకుని వెంటనే ఆధార్ అప్డేట్ అయిన వెంటనే త్వరగా మీ యొక్క ఈకేవై అనేది ఏప్రిల్ 30 తేదీ లోపల పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా మీకు ఆ బ్రదర్ అయిన కామెంట్ ద్వారా మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. పేరెంట్ ఐడెంటిఫికేషన్ అనేది గతంలో రైస్ కార్డులో యాడ్ చేయడం వల్ల ఆ పేరెంట్స్ అనేది పిల్లల యొక్క ఏజ్ బిలో ఉంది కాబట్టి పేరెంట్స్ ద్వారా ఈకేవై చేయడం ద్వారా దాన్ని పేరెంట్ ఐడెంటిఫికేషన్ చెప్పేసి ఉంటారండి. సో మీకు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మరొకసారి చెప్తున్నానండి, చాలా మందికి రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మొబైల్ నెంబర్ అనేది లింక్ లేదు. సో మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే విధంగా కూడా మన యొక్క డీలర్ షాప్ లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు రేషన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా
అక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది జరుగుతుంది. ఒక మొబైల్ నెంబర్ ఒక్కసారి మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇంట్లో 3-4 ఫ్యామిలీస్ ఉండి 3-4 రేషన్ కార్డులు ఉంటే గిన అక్కడ ఒకే నెంబర్ ఉంటే గిన మొబైల్ నెంబర్ ఒకరికి మాత్రమే లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా రిమైనింగ్ 2 మెంబర్స్ గానీ 3 మెంబర్స్ గానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటే గిన ఒక నెంబర్ 3 దానికి యాడ్ చేయడానికి అవకాశం లేదు. ఒక్కొక్క రేషన్ కార్డుకి ఒక నెంబర్ మాత్రమే యాడ్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. నేను ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. అలాగే మా ఫ్యామిలీలో మా యొక్క ఫాదర్ రేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేసినప్పుడు మరోసారి నా నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఆల్రెడీ ఈ లింక్ ఏందని చెప్పేసి రావడం జరుగుతుంది. వెంటనే మనకి లింక్ అవడం కూడా జరుగుతుందండి. అలా ఎవరైతే ఫ్యామిలీలో రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమంది సంబంధించి ఒకే మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడానికి కూడా అవకాశం లేదు. సో మీ ఫ్యామిలీలో ఇన్ కేసు 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ కి 4 ఫ్యామిలీస్ ఉంటే 4 ఫ్యామిలీస్ కి సపరేట్ కార్డు ఉంటే మటుకు 4 మెంబర్స్ మాత్రమే ఆ 4 కార్డులకు 4 మొబైల్ నెంబర్స్ అని అప్డేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా అప్డేట్ కాకుండా మీకు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అది చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు రేషన్ అనేది డెలివర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తేనే మీకు రేషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా క్లియర్ గా డీలర్ నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. నేను తెలుసుకోవడం అయితే జరిగింది. సో నేను చెక్ చేయడం కూడా జరిగిందండి. సో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మాత్రమే మనకు సబ్మిట్ అయ్యి మన యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదండి. సో ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ లేకుండా కూడా ఆ డీలర్ సబ్ దగ్గర మీరు లింక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లింక్ మీరు రేషన్ తీసుకున్న వెంటనే మీ యొక్క బయోమెట్రిక్ వేసిన వెంటనే మొబైల్ నెంబర్ లింక్ లేదు, మీరు లింక్ చేసుకుని చెప్పేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి రావడం జరుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అప్పుడు మీరు రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ కూడా లింక్ ఏ విధంగా ఉంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్ ద్వారా కూడా ఏమైనా మనం చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే డౌన్లోడ్ చేసుకునే విధానంగానే రేషన్ కార్డు అలాంటి ప్రాసెస్ ఏమైనా త్వరలో తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చాలా మందికి పేరెంట్ ఐడెంటిఫికేషన్ వచ్చాయి కాబట్టి గతంలో వాలంటీర్ వ్యవస్థ రేషన్ కార్డులో చిన్నపిల్లలను ఎక్కడం అయితే జరిగింది కాబట్టి అలాంటి వాళ్ళకి 6 years అబవ్ ఉన్న వాళ్ళకైతే ఏమన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. 5 years బిలో ఉన్న వాళ్ళకి కానీ అలాగే 5 years ఉన్న వాళ్ళకి కానీ మనం ఏం చేయడానికి అయితే లేదు. సో వీటికి సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ దృష్టికి వెళ్తే అక్కడ గవర్నమెంట్ అనేది వీటి మీద ఏమన్నా మరొకసారి అప్డేట్ ఏమైనా తీసుకొచ్చాలని చెప్పేసి మనం వెయిట్ చేయాలండి. సో ఇదండి రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్. మనం ముఖ్యంగా ఈ ఏప్రిల్ 30 తేదీ లోపల రేషన్ కార్డు ఈకేఎస్ అనేది పూర్తి చేసుకోండి. అలాగే మనకి ఏప్రిల్ 30 తేదీ కంప్లీట్ అయిన వెంటనే త్వరలో మనకి మేలో మన యొక్క ఏటీఎం కార్డు ద్వారా తరహాలోనే ఒక రేషన్ కార్డు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి నాదెళ్ల మనోహర్ అయితే మనకు చెప్పడం జరిగింది. అలాగే ప్రీవియస్ లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో రేషన్ కార్డు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇదండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.